ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. జాతిపిత ఎవరంటూ రేవంత్ తెరలేపిన చర్చ వెనుక వ్యూహం ఏంటన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సోనియా, ప్రొఫెసర్ జయశంకర్లకే తప్ప కేసీఆర్ కు జాతిపిత అర్హత లేదని తేల్చేశారు రేవంత్ రెడ్డి. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేగుతున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రం సాధించిన క్రెడిట్ కేసీఆర్ నుంచి దూరం చేయడమే రేవంత్ రెడ్డి వ్యూహమా అన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. ఇదే అంశంపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ దిలీప్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా జితేందర్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అండ్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ముందుగా దిలీప్ గారు, మీతోనే నేను స్టార్ట్ చేస్తాను. సో మిర్యాలగూడలో అటు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఏవైతే కమెంట్స్ చేశారో ఆ జాతిపిత అన్న అంశం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది కాబట్టి సో ఏంటి దీనిపైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక బూతు పితను, ఒక బినామీ పితను, ఒక అవినీతి అనకొండ పితను ముఖ్యమంత్రి ఎన్నుకొనడం వల్ల మిర్యాలగూడ ఒక కారాలు మిర్యాలు నూరాలని చెప్పేసి తెలంగాణ తెచ్చినటువంటి చరిత్ర నుండి కేసీఆర్ను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు అనిపించింది. కానీ రేవంత్ రెడ్డి గారు కాదు కదా, వాళ్ళ జేజమ్మలు దిగొచ్చినా కానీ తెలంగాణకు కేసీఆర్ను ఎప్పటికీ విడదీయలేరు. గతంలో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ ఏం చెప్పారండి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చేది కాదని చెప్పి స్వయంగా ఆనాడు ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? అదే కాకుండా ఇంకొకటి, ఇక్కడ కుల రాజకీయాలు జనరల్ గా తెలంగాణ రాష్ట్రంలో అనేవి ఉండవు. వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారు చెందినటువంటి రాష్ట్రం పక్క రాష్ట్రం ఏపీలో కొంత కుల రాజకీయం ఉంటుందనేది జగమెరిగిన సత్యము. ఆ రాజకీయాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నెట్టాలని చెప్పేసి ఇక్కడ కూడా తెలంగాణ కుల రాజకీయం అనేది పులమాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు అంటే 6,000 కోట్లకు సంబంధించినటువంటి తన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కుంభకోణం బయటికి రాగానే ఏం చేస్తా ఉన్నాడు చూసిరు మీరు. అంటే ఈ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడానికి ఇవి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము. అంతెందుకండి, తనకు ప్రజల మీద కానీ అభివృద్ధి మీద కానీ సోయినటువంటి వ్యక్తి అయితే మొన్నటికి మొన్న ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. ముఖ్యమంత్రి అనేటోడు అభివృద్ధి పైన సోయి ఉండాలి, ప్రజలను ఏ విధంగా బాగుపరచాలని ఉండాలి కదా. అట్లాంటప్పుడు దేనిపైన మాట్లాడాలండి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వలేదని మాట్లాడాలి కదా. ఆ అంశం ఒక్క దగ్గర కూడా మాట్లాడు. ఆ అంశాన్ని అభివృద్ధిని మాట్లాడకుండా కేవలం నీలాప నిందలు మాట్లాడడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఎన్నుకుంది ప్రజలు, అభివృద్ధి చేస్తామని, తెలంగాణలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలిస్తామని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని, నువ్వు ఇచ్చినటువంటి దొంగ హామీలను నెరవేరుస్తామని చెప్పేసి ఎన్నుకున్నారు తప్ప కేసీఆర్ని తిట్టడానికి కాదు. కేసీఆర్ని తిట్టడాన్ని ఎవరు హర్షించరండి. ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. నువ్వు గతంలో ఎన్నికలలో ఏ విధంగా చేదు అనుభవం నీకు ఎదురైందో ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే ఘోరంగా విఫలమవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇటువంటి కుంభకోణాలని అన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తూ ఉన్నాడు. గతంలో సోనియా గాంధీ గారికి డిసెంబర్ 9న ఈరోజు విగ్రహం తెలంగాణ తల్లి చేతిలో నుండి బతుకమ్మను తీసేసి సోనియా గాంధీ గారిని పోలినటువంటి విగ్రహాన్ని పెట్టి ఆ రోజు తెలంగాణ తల్లి దినోత్సవంగా గతంలో ప్రకటించినటువంటి చరిత్ర మనందరం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఎవరైనా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు తెలంగాణ తల్లి ఏ విధంగా ప్రకటిస్తామని చెప్పేసి మేము ఈ విధంగానే మాట్లాడినామా? అసలు తెలంగాణలో పుట్టినటువంటి కేసీఆర్ మీద నువ్వు ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు, మరి మేము కూడా అనొచ్చు కదా. ఈరోజు సోనియా గాంధీకి ఈరోజు తెలంగాణకు మరి తెలంగాణలో పుట్టిందా ఆమె? ఆ తెలంగాణ తల్లిగా నువ్వు ఏ విధంగా డిక్లేర్ చేసినామని మేము అన్నామా? ఇంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడొచ్చు. ఎవరి తల్లి అని మేము అన్నామా? ఇంతకన్నా ఎక్కువ కూడా మేము మాట్లాడొచ్చు. కానీ మాకు సంస్కారం ఉన్నది, మా పార్టీలో క్రమశిక్షణ ఉన్నది కాబట్టి మేము తప్పకుండా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కుంభకోణం మీరు చూస్తూ ఉన్నారు. 6,000 కోట్ల కుంభకోణం అండి ఇది. గతంలో తొక్కుకుంటూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తొక్కుకుంటూ ఎక్కుకుంటూ తిరిగినటువంటి వాహనం కూడా TS07 అనే ఒక రిజిస్ట్రేషన్, హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కేంద్రంగా TS07 OF0009
అనే ఒక వాహనం ల్యాండ్ క్రూజర్ 2.5 కోట్ల వాహనం కూడా తను ఎక్కి దిగింది. అదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా. గత నెల 23వ తారీఖు దానికి సుప్రీంకోర్టు నుంచి మార్గదర్శకాలు వచ్చినాయి. ఇక్కడ అవినీతి జరిగింది చూడాలని చెప్పేసి ఈడీకి, సిబిఐకి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు కేంద్రం ఇస్తే తను అక్కడ దావోస్ లో ఉన్నాడు. ఇదంతా నుంచి దృష్టి ఎట్లా మరల్చాలని చెప్పేసి వరుసగా సిట్ నోటీసులు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఈ విధంగా ఇచ్చి ప్రజలను మరల్చిండు. ఇక్కడికి వచ్చినాక ఇంకా దృష్టి ఎట్లా మరల్చాలని చెప్పేసి ఇప్పుడు మీరే ఉన్నారండి. ఈరోజు డిబేట్ ఫస్ట్ పాయింట్ ఏం తీసుకొచ్చారు? తను తీసుకొచ్చినట్టే బూతుల మీద తీసుకొచ్చారు. అదే బూతులది హైలైట్ చేయకపోతే ఇంకొక తన అవినీతి అంశమో ఇంకో అంశమో ప్రధాన అజెండాగా ఎత్తుకుంటాం కదా. తను చేస్తున్న ట్రాప్ అండి ఇది. అంతే. సీఎం మాట్లాడిందే కదా హైలైట్ అవుతుంది. సీఎం మాట్లాడిందే. సీఎం ఏం మాట్లాడాలని చెప్పేసి తను ఏ విధంగా డిసైడ్ అవుతున్నాడంటే తను డైవర్ట్ చేయడానికి చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాం. అంటే ఈ రోజు మనకు మార్నింగ్ ఎజెండాకు కూడా తనే అంశం ఇస్తున్నాడు. ఒక బూతుల అంశాన్ని మనం మాట్లాడుకునే ఒక దుస్థితి తీసుకొస్తా ఉన్నాడు, అభివృద్ధికి సంబంధం లేకుండా అంటున్నాం. సరే, నేను మళ్ళీ వస్తాను. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, ఒకసారి చూసుకోండి. ఇంకొకటి, మిర్యాలగూడ ప్రచార సభలో అక్కడ మాట్లాడిన మాటలు కూడా ఒక రకంగా కొంతమంది దాన్ని ఏకీభవించట్లేదు. ఏ రకంగా ఒక అంటే వయసులో పెద్దవాడు, ఈ రకంగా కొంచెం మర్యాద కూడా ఇవ్వడానికి తెలియట్లేదు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? సరే, ప్రచారం కోసం మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం చేస్తారని మాట్లాడాలి, కానీ ఈ రకంగా ఎవడికి రా జాతిపిత ఇలాంటి మాటలు కొంచెం ప్రజలకి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఏంటి కుల రాజకీయాలు తెరపైకి తీసుకొచ్చే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? ఇలాంటి మాటలకి ఏం చెప్తారు? ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలండి. ఈ మాటలు మాట్లాడింది గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రకాలుగా మాట్లాడండి. సన్యాసులు, దొంగలు, లంగలు. ఈ భాష అనేది తెలంగాణలో మొదలు పెట్టించింది మరి కేసీఆర్ గారు కదా. ఇదంతా ఉద్యమంలో మాట్లాడింది మళ్ళీ వేరే ఉద్యమం. మళ్ళీ మీరు అంటే అధిక ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడిందే కదా మనం మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. సీఎం స్థాయిలో కూడా కేసీఆర్ గారు అనేక సందర్భాలలో మాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, బట్టి గారి గురించి కానీ, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి అనేక సందర్భాలలో వారు కూడా రకరకాల మాట్లాడండి. ఇది సహజంగా మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన 10 సంవత్సరాలు అనేక రకాలుగా అనేక దఫాలుగా మరి ఆయన 80,000 బుక్కులు చదివినవాడు, సంస్కారి, మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన వాడు. ఆయన నేర్పించిన నీరజ అన్నట్టుగా తను నేర్పించిన ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బూతులు ఇవన్నీ తన చేసినవి, తన మాట్లాడినవి. మరి జాతి పిత అనే వ్యవహారానికి వస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలలో బలి అయిపోయిన 1200 మంది పిల్లలు బలి అయిపోయారని చెప్పి సోనియా గాంధీ గారు, మరి అదే విధంగా జయశంకర్ గారు, ఇలా అనేక రకాలుగా ఒక్కరు కాదండి. వీళ్ళ కుటుంబం ఎంతసేపు వాళ్ళు అనేక కుంభకోణాలు, ఆయన మీద కాళేశ్వరం కుంభకోణం, కొడుకు మీద ఫార్ములా ఐరేస్ కుంభకోణము, కవిత మీద అదే విధంగా లిక్కర్ కుంభకోణం, మరి హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాలు. ఈ కుంభకోణాలు తప్ప వాళ్ళు చేసింది ఏంటంటే రాష్ట్రానికి ఏమీ చేయలేదు. వాళ్ళు రాష్ట్రంలో అధోగతి పాలు చేసిండ్రు. అందుకే కాబట్టి ఈ రోజు చూస్తున్నాం కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చిండ్రు, మరి యునానిమస్ చేసిండ్రు. ఈ రోజు కూడా చూడండి, మున్సిపల్ ఎలక్షన్స్ లో 14 యునానిమస్ చేస్తే 12 మావే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆశీర్వాదిస్తున్నారు. మరి ఏం మాట్లాడినా ఏం చేసినా అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యమంత్రి గారు ఈ రోజు మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది కాబట్టి ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అదే ఇప్పుడు గ్రామ పంచాయతీలో మీరు అన్నట్లు యునానిమస్ అన్నా కూడా అక్కడ 100లో 60% వచ్చింది. ఏ లెక్క ప్రకారం చూసినా పార్టీ గుర్తు లేకపోయినా సరే మీ పార్టీ బలంతో వెళ్ళినా కూడా 100% రావాలి, కానీ అక్కడ మీకు 60% వచ్చింది. ఏ లెక్కన బేరీస్ చేసుకున్నా యునానిమస్ గా అయితే కాదు. సరే, ఓకే, ఆ విషయాన్ని పక్కకు పెట్టినా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్న ఈ విషయాలన్నిటిపైన విచారణలు జరుగుతున్నాయి. ప్రచారంకి వెళ్ళినప్పుడు అక్కడ మిర్యాలగూడలో ఆ నియోజకవర్గం సంబంధించి ఏం డెవలప్మెంట్ చేస్తారు, అక్కడ కావాల్సిన వాటి గురించి మాట్లాడడం పోయి ప్రతిసారి కేసీఆర్ ఎందుకు వస్తున్నారు అనేదే కదా ప్రశ్న. కుంభకోణాలు తీసినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడే విధానాలు, హరీష్ రావు తర్వాత కేటీఆర్ గారు తీసినటువంటి విషయాలు, వాళ్ళు మాట్లాడే విధానాలు, కుంభకోణాలు బయట పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం అనేది ఎందుకంటే ఆర్భాటం. ఇప్పుడు కుంభకోణం బయటకు వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు? ప్రైవేట్ వ్యక్తుల విషయంలో ఒక ఫోన్ విషయంలో కూడా ట్యాపింగ్ చేసుకోవడం ఏంటంటే బిడ్డది అల్లుడు కూడా ట్యాపింగ్ చేసుకోవడం ఏంది? మరి అప్పుడు తన వాళ్ళు మాట్లాడుతున్న దానికి జవాబు ఇచ్చే విధంగా ఈ రోజు అభివృద్ధి విషయంలో, సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవం ఈ రోజు 200 కోట్లతో ఈ రోజు 25 ఎకరాలలో మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తున్నాము. మరి అదేవిధంగా
మరి ఈ రోజు 5 లక్షల నుంచి మన ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచినాం. సంక్షేమం ఈ రోజు రైతుల కోసం అనేక రకాలుగా రుణమాఫీలు చేయగలిగినాము. అన్ని ఇస్తున్నాం కదా. వారు చేసిన అప్పులు ఒకవైపు తీరుస్తూ, వారు చేసినటువంటి కుంభకోణాలు ఒకవైపు, అనేక రకాలుగా రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మరి దరిద్ర రూపకంగా మార్చిండండి. ఈ రోజు ఎలక్షన్స్ చూడండి. ఎలక్షన్స్ లో 14 తర్వాత 18లో జరిగిన ఎలక్షన్స్ లో ఆయన చెక్కులిచ్చి రాజకీయాన్ని మొదలు పెడితే ఈ రోజు సామాన్యుడు, ఎడ్యుకేటెడ్, తర్వాత ఆర్థికంగా లేనివాడు ఈ రోజు రాజకీయాలు ఉండలేని పరిస్థితి అయిపోయింది. పోటీ చేయలేని పరిస్థితి అయిపోయింది. మంచి వాళ్ళు కాదు. ఈ రోజు కార్పొరేటర్స్, బిజినెస్ మెన్స్, డబ్బున్నవాడే రాజకీయానికి చేసే విధంగా సర్వనాశనం చేసింది ఈ రోజు కేసీఆర్ గారు. ఎవడన్నా సరే, ఇప్పుడు ఈ సామాన్య ప్రజలు, సమయంలో సామాన్య వ్యక్తిగతంగా ఉన్న ఒకటండి, వ్యక్తి, జితేంద్ర గారు, ఇప్పుడు ఒక్క మున్సిపల్ నిమిషం అండి, కార్పొరేషన్ ఒక్క నిమిషం ఎన్నికల అండి. టైంలో సామాన్య వ్యక్తి ఈ రోజు పోటీ చేసే పరిస్థితి ఉందా అండి? ఈ రోజు ఒక మంచి వ్యక్తి, ఇంతకుముందు చూడండి, పూర్వం నుంచి 1952 నుంచి ఈ రోజు వరకు చూస్తే ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రోజు ఇండ్లు కూడా లేవు వాళ్ళకు. కానీ ఈ రోజు ఏమైపోయింది, ఒక చిన్న సర్పంచ్ గా పోటీ చేయాలంటే 2 కోట్లు 3 కోట్లు, ఈ రోజు అదే విధంగా కౌన్సిలర్, కార్పొరేటర్ గా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఉంటేనే చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, భూ విధ్వంసం, ఆర్థిక ఇప్పుడు అదే విధ్వంసం, సామాన్యుడు రాజకీయ కాంగ్రెస్ విధ్వంసం, లో అన్ని పోటీ రకాల చేసే ఛాన్స్ ఉందా? విధ్వంసాలండి. కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందా? ఏమండి? ఇప్పుడు మీరు అన్నారు కదా సర్పంచ్ కే 1-2 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని. సరే, కాంగ్రెస్ నుంచి ₹1 ఖర్చు లేకుండా మీరు పోటీకి దిగగలుగుతారా? సో ఈ ఒక రోజు సామాన్యుడికి అదేనండి, టికెట్ నేను ఏం ఇస్తారా? చెప్తున్నాను, అంగబలము, రాజకీయాన్ని, అర్థబలము అన్ని చూసుకునే కదా టికెట్లు ఇచ్చేది కూడా. అదేనండి, రాజకీయాన్ని 2014 తర్వాత మొత్తం బర్సు పట్టించేసినండి రాజకీయాన్ని. ఈ విధంగా అంటే ఎక్కడ అంటే ఉందండి? ఇప్పుడు రాజకీయం అని అంటే మీరు ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు మనం ఒక వేలుతో ఒకరిని చూపించినప్పుడు ఇంకా మిగిలిన మనకు కూడా చూపిస్తాయి వేళ్ళు. ఈ లెక్కన చూసుకున్నా అంటే మీరు కూడా రాజకీయ పార్టీ, మీ గురించి కూడా చెప్పుకుంటున్నట్టే అనిపిస్తుంది చెప్తుంటే. కాదండి, నేనేం చెప్తున్నంటే 2014 దాటిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థలో ఈ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న విషయంలో అనేక రకాలుగా మొత్తం డబ్బు విధానాన్ని తీసుకొచ్చారండి. ఆయన పోటీ చేసేటప్పుడు చెక్ ఇచ్చి బయటికి పంపించడం మొదలు పెట్టడంతో ఇదంతా సర్వనాశనం అయిపోయింది. మంచి వ్యక్తులు ఎక్కడ వస్తుండండి? మంచి వ్యక్తులు ఎవరైనా వస్తుండ్రా? ఇప్పుడు ఉన్నటువంటి 80% చేస్తున్నారు పనులు, కానీ ఆర్థికంగా అక్కడ పెడితే ఎవరిని తీయాలండి? 2 కోట్లు పెట్టేటోడు ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్, కౌన్సిలర్లలో బోలో డబ్బు పెట్టి గెలవాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు?